ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. తుళ్లూరు శ్రీ అయ్యప్ప స్వామివారి 12వ వార్షికోత్సవ సహిత కుంభాభిషేక మహోత్సవం బ్రహ్మశ్రీ దివి రుక్మాంగ రఘునామరచారి శ్రీ సుదర్శన మాధవ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి అభిషేకాలు, యజ్ఞాలు, పూజా కార్యక్రమాలు వైభవంగా వేద పండితుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు వివరాలను పూజారి శ్రీ సుదర్శన మాధవ శ్రీనివాసాచారి సిటీ న్యూస్కు తెలిపారు. మన తుళ్లూరు పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం నందు ప్రతిష్ఠ గావించుకొని 12 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో స్వామివారికి మహాకుంభాభిషేక పూర్వకంగా విశేష హోమాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజుతో స్వామివారిని ప్రతిష్ఠ చేసుకొని 12 సంవత్సరాలు ముగిసింది. దాంతో మహాకుంభాభిషేకము, అలాగే స్వామివారికి విశేషమైనటువంటి స్నపన తిరుమంజనాలు, అభిషేక కార్యక్రమాలు, అలాగే యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను శోభాయపూరితంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు అలానే దేవస్థాన కమిటీ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహోత్సవం అంతా అంగరంగ వైభోగంగా జరుగుతూ ఉన్నది. స్వామియే శరణమయ్యప్ప. హరినామ సంకీర్తన మహోత్సవంలో భాగంగా అక్షయ పాత్ర ఫౌండేషన్, హరికృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండ వారి ఆధ్వర్యంలో ప్రతి పల్లె బృందావనం అనే నినాదంతో వెంకటపాలెం రామాలయం నుండి పాదయాత్ర జరిపారు. ప్రతి ఒక్కరూ హరికృష్ణ 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 నామం స్మరిస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు మాట్లాడారు. ఇవాళ ప్రతిపల్లె బృందావనం అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. మేము హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనకొండ నుండి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే బృందావనంలో శ్రీకృష్ణుడు ఆనందింపజేసినట్టుగా ఆయన వేణుగానంతో, కీర్తన మాధుర్యంతో అందరినీ రంజింపజేశాడు. అలాగే ప్రతి గ్రామం కూడా ఆనందమయంగా, ఆహ్లాదంగా ఉండాలని, మన అమరావతి సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మేము ఈ ప్రతిపల్లె బృందావనం అనే ప్రోగ్రామ్ని మొదటగా ఈ వెంకటపాలెం అనే గ్రామం నుండి ప్రారంభిస్తున్నాం. ఇక్కడ మేము ఈ కార్యక్రమంలో భాగంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. మొదటగా హరినామ సంకీర్తన, ఆ తర్వాత ప్రతి బజారుకు వెళ్ళి మనం కీర్తన చేసుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత ఈ కీర్తనతో పాటు చిన్న రథంపై కృష్ణ బలరాములు నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభువుల రూపంలో కీర్తన చేస్తున్నట్టుగా ఉంటారనమాట. వారిని ఒక చిన్న రథంపై వేంచేపు చేసి ఆ రథాన్ని కూడా ఊరేగించడం జరుగుతుంది. మరి ఇంటికి కూడా హరినామం అనేది తెలియాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ నామాన్ని, భగవన్ నామాన్ని ప్రతి ఇంటికి చేరవేయాలి. సనాతన ధర్మాన్ని రక్షించాలనే ఒక దీంతో మేము స్టార్ట్ చేసాం ఈ కార్యక్రమాన్ని. ఎందుకంటే కలియుగంలో మనం యజ్ఞాలు చేయలేం, యాగాలు చేయలేం, తపస్సులు చేయలేం, పెద్ద పెద్ద దేవస్థానాలు కూడా కట్టడం కూడా చాలా కష్టం. ప్రతిరోజు దేవస్థానానికి వెళ్ళడం అంతకంటే కష్టంగా ఉంది. కానీ భగవన్ నామస్మరణ చేయడం అత్యంత సులువైన విషయం. ప్రతి చోటకి మనం వెళ్ళవచ్చు. ప్రతి చోట ఈ నామం జరగాలి అనే కార్యక్రమంతో ఇది జరిగింది. హరే కృష్ణ.